కదా. లోకం ఆకర్షించడం ఉంది, దేవుడు ఆకర్షించడం కూడా ఉంది. అయితే లోకం మనల్ని ఆకర్షిస్తే ఎలా ఉంటుంది అని అంటే భలే ఆనందం ఉంటుంది. నిజం. లోకం కానీ మనల్ని ఆకర్షిస్తే కలిగే ఆనందం అంత ఇంత కాదన్నట్టుగా ఉంటుంది. అయితే అది కొంతవరకే. లోకం చేత మనం ఆకర్షించబడితే మొదట్లో ఆనందం కలిగిద్ది, తర్వాత ఆ ఆనందం వెనక ఆవేదన కలిగిద్ది. చాలామందికి అది అర్థం కాదు. అర్థమైందా? చాలామందికి అర్థం కాదు. మొదట ఆనందం కలిగిద్ది, తర్వాత ఆవేదన కలిగిద్ది. గల్ఫ్ కంట్రీస్లో చాలా వరకు తీవ్రమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. వీలైనంత ఇసుక ప్రాంతమే ఉంటుంది అక్కడ, ఇసుక. అయితే ఎండలు పగటి వేట బాగా తీవ్రంగా ఉంటాయి, రాత్రికి చలి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆ గల్ఫ్ కంట్రీస్, ఆ ఎడారి ప్రాంతాలలో కూడా చిన్న చిన్న జీవరాశులు బ్రతుకుతూ ఉంటాయి. అయితే ఆ పగటి పూట ఆ ఎడారిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చిన్న చిన్న కప్పలు ఉంటాయి, పావులు అలాంటివి ఉంటాయి. అయితే చిన్న చిన్న పురుగుల్ని వేటాడే బ్రతకాలి పాము. అదేం చేసిందో తెలుసా? మంచి ఆ ఎడారిలో ఆహారం కోసం వెతుకులాడుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక జీవి దానికి కనుసన్నల్లో ఉంది అని అది గ్రహిస్తే వెంటనే పడగిప్పి అలాగే ఉంటుంది, కదలదు, అలాగే ఉంటుంది. ఆ ఎండకి తీవ్రతకి ఏమైంది అని అంటే ఖచ్చితంగా ఈ పాము అలా పడగెత్తింది కదా, ఈ పడగ నీడ కొంచెం దూరంలో పడిద్ది, దగ్గరలో. అలా అంత దూరంలో పడిద్దా? దగ్గరలో పడిద్ది. పడగిప్పిదా అట్ట దగ్గరలో పడిద్ది. ఇంకా చిన్న చిన్న కప్పలు ఉంటాయి కదా, అరే ఇంత ఎడారిలో నేను వెతుకుతా ఉన్నాను, నాకు ఎక్కడ నీడ దొరకలేదు, అరే భలే నీడ దొరికిందనని ఆ నీడ చాటుకు వస్తాయి. ఆ చిన్న కప్పలు ఆ నీడ చాటుకు వస్తాయి. ఇది కదలదు, ఇది అట్లనే ఉంటుంది, అలానే ఉంటుంది. అది చిన్నగా కొద్దిగా ఆదమర్చి సేద తీరిందాకా ఇది అలాగే ఉంటుంది. తర్వాత జస్ట్ డైరెక్షన్ మార్చి ఇట్లా తిప్పేసి దాన్ని మింగేసింది. వాస్తవానికి అది ఎందుకు వచ్చింది అని అంటే నీడ ఉంది, నాకు హాయిగా ఉంది, ఎడారిలో ఎక్కడ చూసినా కొంచెమైనా నీడ దొరకలా, ఎంత బాగుందో నాకు ఈ నీడ అన్నట్టుకు వచ్చింది అది. కానీ అది ఏ నీడనైతే ఆశ్రయించిందో, ఏ నీడనైతే సేద తీరుదాం అనుకుందో అదే దాన్ని మింగేసింది. ఈరోజు చాలామంది యవనస్తులు, దేవుని బిడ్డలు, లోకస్తులు అందరూ రకరకాల ఆకర్షణల చేత, లోక ఆకర్షణల చేత ఎరవబడి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పరిస్థితులు సభ్య సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? ఒక త్రాగుడు వ్యసనానైనా చూడండి, అసలు ఆ బాటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో కదా. ఇంకేదైనా నేను ఉదాహరణకి చెప్పాను. ఏవైనా మొదట్లో ఆనందంగా ఉంటాయి, కానీ తర్వాత ఆవేదనను మిగులుస్తాయి. అయితే దేవుడు ఆకర్షించడం అనేది ఉంది. దేవుడు గనక ఆకర్షిస్తే మొదట్లో కొద్దిగా కష్ట నష్టాలు అన్నట్లుగా, వేదనలు కడగండ్లు అన్నట్టుగా ఉండొచ్చేమో, ప్రతికూలతలు వ్యతిరేకతలు ఉండొచ్చేమో, కానీ దేవుని చేతనే కనుక ఆకర్షించబడి ఆ దేవుని వైపే మన ఆకర్షణ కొనసాగగలిగితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దానికి ఎంతోమంది జీవితాలే నిలువెత్తు నిదర్శనం. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుని జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, భక్తి కలిగినటువంటి నిష్ఠ ఆచారాలు ఏదంటే అవి పాటించేటువంటి హైందవ కుటుంబంలో జన్మించాడు ఆయన. విగ్రహారాధన చేసేటువంటి కుటుంబంలో జన్మించాడు. క్రైస్తవ్యం అంటే అస్సలు గిట్టదు. ఇస్లాంనైనా అంగీకరిస్తాడు కానీ క్రైస్తవ్యం అంటే అస్సలే గిట్టదు. ఆయన అంత వ్యతిరేకిగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు ఆయనకి నేర్పినటువంటి భక్తిని బట్టి ఆయనకి తెలిసిన ఏదో పద్యాలు, శ్లోకాలు అవి ఇవి నేర్చుకుంటూ ఎదిగాడు. కానీ స్కూల్కి వెళ్ళేటువంటి వయసు వచ్చేటువంటి సమయంలో ఇంకా తప్పని పరిస్థితుల్లో క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆయన మామూలుగా వేరే స్కూల్ అన్నీ దూరంగా ఉన్నాయి, క్రిస్టియన్ స్కూల్ మాత్రమే దగ్గరగా ఉంటుంది. ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు. స్కూల్లో అక్కడ జాయిన్ అయ్యి చదివేది అక్కడ, బోధ నేర్చుకునేది అక్కడే, కానీ క్రైస్తవ్యం అంటే అసలు పడదు. ఎంతగానంటే ఎవరైనా స్నేహితులు బైబిల్ ఇస్తే దాన్ని ముక్కలుగా చించి దూరంగా ఇసిరేయడం తెలుసు. ఇంకా కోపం వస్తే
ఏం చేసాడో తెలుసా, ఆ బైబిల్ని అసలు ఇది ఒక 2-3 ముక్కలు చించి ఇసిరేయడం కాదు, ప్రతి పేజీని తగలబెట్టాలి నేను. ప్రతి పేజీని తగలబెట్టాలని పేజీని తగలబెట్టాడంట. ఎప్పుడు అనంటే 14 సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడే ఈ పనులు చేశాడంట. 14 ఏళ్లకు మునిపే. అంటే చూడండి, ఎంత బాల్య దశలోనే ఆయన బుర్ర పాడైపోయిందో. అయితే ఆ 12-13 సంవత్సరాల ప్రాయంలో వాళ్ళ అమ్మగారు చనిపోతే కొంచెం విరిగి నలిగిన స్థితిలో ఉన్నాడు. కానీ క్రైస్తవ్యం అంటే మాత్రం గిట్టదు, వ్యతిరేకి. అలా బైబిల్ని ప్రతి పేజీని తగలబెట్టిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఏదో ఆలోచనలో పడి, అసలు నిజమైన దేవుడు ఎవరు, నిజమైన భక్తి నేను చెయ్యాలి, నిజమైన దేవుడు ఎవరు అని తలపోస్తా ఉన్నాడు. ఏ పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నాడు. నిజమైన దేవుడు నాకు సాక్షాత్కరించాలన్నట్లుగా కొనసాగుతూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత వెతికినా సత్యం బోధపడలా. అందుకని ఆ రాత్రిపూట ఒక నిర్ణయానికి వచ్చాడట. మా ఇంటికి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది, నిజమైన దేవుడు ఎవరో నాకు గనక సాక్షాత్కరించకపోతే రేపు ఉదయాన్నే సమీపంలో వచ్చే ఫస్ట్ ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ట్రైన్ కింద నా ప్రాణాలు విడుస్తాను అని. అయితే దేవునికి స్తోత్రం, ఆ రాత్రి జీవము కలిగిన దేవుడు అతన్ని దర్శించాడు. నజరేయుడైన యేసు అతనికి సాక్షాత్కరించాడు. గాయాలు, చేతులలో గాయాలతో సాక్షాత్కరించాడు. నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు, నువ్వు వెతుకుతున్న దేవుని నేనే అని దేవుడు దర్శిస్తే దేవదర్శనం పొంది ఇక సరెండర్ అయ్యాడు. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. నాన్న, నేను నిజమైన దేవుడిని కనుగొన్నాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని అంటే వాళ్ళ నాన్న పైనుంచి కింద దాకా చూసి వీడేదో పిల్ల మాటలు మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. పిల్ల మాటలు కాదు, గట్టిగానే పట్టుకున్నాడు. నేను నిజమైన దేవుని కనుగొన్నాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నాకు సాక్షాత్కరించాడు, ఆయన దర్శనం నేను చూశాను, ఆయనే నిజమైన దేవుడు. మళ్ళా అక్కడక్కడ చెప్తా ఉన్నాడు. ఇక వాళ్ళ నాన్నగారు ప్రయత్నాలు చేశారు, వీళ్ళతో అందరితో చెప్పించే ప్రయత్నం చేశాడు. వెనలా ఒక 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత వేరే వాళ్ళతో వాళ్ళ నాన్నగారు మాట్లాడిచ్చాడట. యేసుక్రీస్తుని కనుక వదిలిపెడితే నీకెంత డబ్బులైనా ఇస్తాను, మా అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎంత డబ్బులైనా ఇస్తాను సుందర్ అని అంటే ఆయన అన్నాడంట, నశించిపోయే ధనంతో పోల్చుకుంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చి నిత్య జీవాన్ని అనుగ్రహించే నా దేవునికి నశించిపోయే ధనానికి అస్సలు పొంతన కుదరదు, నాకు యేసే కావాలన్నాడట. హల్లెలూయా, నాకు యేసే కావాలి. నశించిపోయే ఈ ధనం ఎక్కడ, నిత్య జీవం నిలిచేటువంటి నా ప్రభువు ఎక్కడ, నా ప్రభువుతో ఈ ధనాన్ని అసలు సరిపోల్చలేను, నాకు వద్దు, నాకు యేసే కావాలి అంటే తర్వాత వాళ్ళ నాన్నగారు వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఎంత వ్యతిరేకత అంటే కన్న బిడ్డను చంపేయాలి, వీడొద్దు అన్నంతగా, చంపితే చచ్చిపోతా కానీ నా దేవుని మాత్రం వదిలిపెట్టను అన్నంతగా ఆకర్షించబడ్డాడు. అలా ఆకర్షించబడి మీకు తెలుసు ఆయన ద్వారా జరిగిన పరిచర్య, దేవుడు ఆయన ద్వారా జరిగించినటువంటి కార్యాలు అద్భుతం. అర్థమైందా? రక్తం కారే పాదాలు కలవాడు అనని ఆ దైవజనునికి పేరు. హిమాలయ పర్వతాలలో సాధువుల వస్త్రాలు ధరించి చెప్పులు లేకుండా ఆ మంచు ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు తిరిగి రక్తం ఓడుతున్నటువంటి పాదాలతోనే అనేకులకు సువార్త చెప్పి అనేక జీవితాలను వెలిగించి ప్రభుపక్షంగా అనేక కార్యాలు సాధించిన మహనీయుడు సాధువు సుందర్ సింగ్. ఇది ఎలా జరిగింది అంటే యవ్వన ప్రాయంలోనే దేవుని చేత ఆకర్షించబడ్డాడు, అందుకే అనేక జీవితాలను వెలిగించగలిగాడు. కానీ ఈరోజు కొంతమందిని మనం చూస్తే యవ్వన ప్రాయంలోనే చిన్న పిల్లలు సిగరెట్ల చేత లేదంటే మత్తు పదార్థాల చేత రకరకాల వాటి చేత ఆకర్షితులై ఆశీర్వదించబడాల్సిన ఆ జీవితాలు శాపగ్రస్తంగా మారిపోతున్నాయి. కారణం ఏంటి? ఆకర్షణ. లోకం వాళ్ళని ఆకర్షిస్తోంది. ఎన్నోసార్లు నిన్ను నన్ను కూడా ఆ లోకం ఆకర్షించింది.
అది ఆకర్షించకుండా కనుక మనం జాగ్రత్త పడగలిగితే తప్పకుండా దేవుని ఆశీర్వాదం నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి తప్పకుండా నా దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దైవజనులు కూడా చెప్తుంది అదే. దైవజనులు కూడా గత శుక్రవారం చెప్పారు షాలేమన్నా. నేను కూడా 21 సంవత్సరాల వయసులో యేసుప్రభుని తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను క్రమక్రమంగా దేవుని చేత ఆకర్షించబడ్డాను. క్రమక్రమంగా పరిచర్యను నా దేవుడు వృద్ధి పొందించాడు అని చెప్పాడు. అయితే వృద్ధి పొందిన బంధువులు, స్నేహితులు, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు సమస్తము నన్ను ఆకర్షించిన వాటి వెంట నేను వెళ్ళలేదు. ఆనాటి నుంచి సేవలోకి వచ్చిన నాట నుంచి నేటి వరకు కూడా దేవుని యొద్దకే ఆకర్షించబడాలి, నా దేవుడే నన్ను ఆకర్షించాలి అనని ఏకాంత స్థలాలను వెతుక్కుంటూ జనాలకు దూరంగా నా దేవునికి దగ్గరగా వెతుక్కుంటూ ఇప్పటికీ నేను ప్రయాణం చేస్తానే ఉన్నాను. ఇప్పటికీ దేవుడు నాకు తోడయుండి ఎంత పరిచర్య జరిగించాడు, ఇక ముందు ఎంత చేస్తాడో అని చెప్పారు దైవజనులు. హల్లెలూయా. లోకం చేత ఆకర్షించబడిన వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి, దేవుని చేత ఆకర్షించబడిన వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. దైవజనులు షాలేమన్న జీవితం అదే. ఒకప్పుడు మరణపు వాసన, కుటుంబంలో వేదన, కన్నీళ్ళు, కడగండ్లు, ఎండినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పటికీ అవే ఉన్నాయా అంటే ఖచ్చితంగా కాదు. ఆ వాసనని, ఆ ఎండిన ఆ మరణపు వాసనని ఇప్పుడు జీవంగా మారిస్తే ఎంతమంది షాలేమన్నా ఒక్కసారి దాకన్నా, షాలేమన్నా ఆ పోత ఆ చెయ్యి నెత్తి మీద ఉంచన్నా, అన్నా ఒక్కసారి మాట్లాడతానన్నా. ఎందుకు? దేవుని చేత ఆకర్షించబడిన పాత్రలకి దేవుడిచ్చే విలువ అంత ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఒక్కరోజు ఆకర్షించబడాలి అంతేనా? లేదంటే 2 రోజులు, లేదంటే 1 నెల, లేదంటే 1 ఏడాది దేవుడు మనల్ని ఒక స్థితికి తెచ్చిందాకా అంతేనా? ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన పాదాలను సమీపించడం ప్రతిరోజు కనుక నువ్వు చేయగలిగితే ఆశీర్వాదం, దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలను దూరం చేయటం ఎవ్వరి తరం కాదు. హల్లెలూయా.